హలో మిడిల్ క్లాస్ సూపర్ స్టార్, మోసపోయింది చాలు. నేను ఈరోజు నిన్ను మరో స్కామ్లో పడకుండా ఉండడానికి ట్రై చేస్తాను. కాబట్టి దయచేసి నాకు నీవి 2 నిమిషాలు ఇవ్వు. ఖచ్చితంగా నీ టైం నేను వేస్ట్ చేయను. డబ్బు కోసం నువ్వు చేసే పోరాటంలో ఓడిపోకుండా ఉండాలని నా ఈ చిన్ని ప్రయత్నం కూడా. సో ఇంక విషయానికి వస్తే, మధ్యతరగతి వారిని నమ్ముకొని మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ ఈ ప్రపంచంలో 60% బిజినెస్లు ఉన్నాయి. డబ్బున్న ప్రతి వారు మిడిల్ క్లాస్ వారికి అవసరమైన సేవలను అందిస్తూ వారు ఎప్పటికీ ధనవంతులుగానే మిగలాలని అనుకుంటారు. తప్పులేదు. కానీ సేవకి బిజినెస్కి ఒక చిన్న గీత ఉంది. అదేంటంటే, జనాలకు అవసరమైన పనిని చేయడం సేవ. అలా సేవ చేస్తున్నందుకు రూపాయి తీసుకోవడమే బిజినెస్. అలా రూపాయి తీసుకున్నందుకు ఆ రూపాయికి న్యాయం కూడా చేయాల్సి ఉంటుంది. కానీ బిజినెస్ పీపుల్ సేవ పేరుతో కొన్ని విషయాలు చెప్పకుండా మధ్యతరగతి వారిని మోసం చేయడం జరుగుతుంది. అలా సేవ మిడిల్ క్లాస్ వారికి ఉపయోగపడే అత్యవసరమైన ఇండస్ట్రీ అనే పేరుతో ఒక దారుణమైన వ్యాపారం మిడిల్ క్లాస్ వారికి పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసి ఆ ఇండస్ట్రీ పేరుతో దోచుకోవడం కూడా మొదలుపెట్టారు. అదే స్టాక్ మార్కెట్ అండి. ఈరోజు మనం ఒక కఠినమైన ప్రశ్నను చర్చిద్దాం. మధ్యతరగతి వ్యక్తి ఎందుకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు? ఎస్, మీరు విన్నది నిజమే. మధ్యతరగతి వ్యక్తి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. ఈ వీడియో తెలివైన వాళ్ళకు వర్తించదండి, నాలాంటి అమాయకుల కోసం మాత్రమే. ఈ మధ్య యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా స్టాక్ మార్కెట్ అంటే కష్టపడకుండా డబ్బులు సంపాదించే ఆదాయ మార్గం, స్టాక్ మార్కెట్ అంటే లాభాలే లాభాలు, స్టాక్ మార్కెట్ అంటే లాభాలే తప్ప నష్టాలేమీ ఉండవు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేది ఒక అదృష్టం, స్టాక్ మార్కెట్ అనేది డబ్బులు కాసే ఒక చెట్టు, అక్కడ మనం పెట్టుబడి పెట్టి డబ్బులు తెంపుకోవడమే అనే రేంజ్లో స్టాక్ మార్కెట్ని హై చేయడం జరుగుతుందండి. కానీ ఈరోజు నేను 10 లాజికల్ రీజన్స్తో దీనిలో ఉండే ప్రమాదాలను మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు వివరిస్తాను. మీరు గనక స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో బిగినర్ అయితే ఎంతో డబ్బును కోల్పోకముందే ఈ వీడియోని చూడండి. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఇండస్ట్రీలో అస్సలు లేదండి. ఎందుకంటారా? వ్యాపారం చేయడం అనేది అతిపెద్ద రిస్క్. అలాంటి వ్యాపారస్తుడికి డబ్బు ఇవ్వడం అనేది ఇంకా పెద్ద రిస్క్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది సింపుల్గా చెప్పాలి అని అంటే, ఒక వ్యాపారస్తుడికి వ్యాపారం చేయడానికి డబ్బు సరిపోకపోతే, అతను బ్యాంకు దగ్గరికి వెళ్ళిన లోన్ రాకపోతే, అతను తన దగ్గర ఉన్న కొంత ఓనర్షిప్ని ప్రజలకు ఇస్తూ, అలాగే తన లాభాన్ని కూడా ప్రజలకు ఇస్తూ డబ్బు తీసుకోవడాన్ని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటారండి. దీనివల్ల ఆ వ్యాపారస్తుడికి జరిగే లాభం ఏంటంటే, అతను ఇంతకుముందు గడించిన లాభాల కంటే అత్యధిక లాభాలను గడిస్తాడు. లేదా అతని వ్యాపారం గనక అభివృద్ధి చెందేదై కానీ తన దగ్గర పెట్టుబడి లేకపోవడం వల్ల ఆగిపోయిన వాడైతే, తను తన వ్యాపారంలో ముందుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ గనక అతను వ్యాపారం చేయడంలో విఫలం అయినట్లయితే మనం కూడా ఆ డబ్బును కోల్పోతాం. ఎగ్జాంపుల్గా మన ముఖేష్ అంబానీ గారి తమ్ముడైన అనిల్ అంబానీ గారు అయినట్లు. అయితే మధ్యతరగతి వారు ఇటువంటి ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టడం అనేది ఎందుకు తప్పవుతుంది అంటే, మధ్యతరగతి వారికి స్థిరమైన ఆదాయం అంటూ ఉంటుందండి, కానీ వారికి అత్యవసర నిధి అనేది ఉండదు. స్టాక్ మార్కెట్ డౌన్ అయినప్పుడు వారి నష్టాన్ని భరించలేరు. ఇండియన్ స్టాట్స్ ఏం చెప్తున్నాయంటే, 70% ఇండియన్స్ అత్యవసర నిధి లేకుండానే స్టాక్స్లో పెట్టుబడి పెడుతున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదండి, ఆర్బీఐ సర్వే ద్వారా బయటకు వచ్చిన నిజం. అనిల్ అంబానీ గారిని నమ్మి స్టాక్ మార్కెట్లో ఎవరైతే వారి కంపెనీల మీద పెట్టుబడి పెట్టారో వారు నిజానికి 90% పైగానే తన పెట్టుబడిని మొత్తంగా కోల్పోయారండి. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చి రావచ్చు, వేరే వారి వ్యాపారాన్ని నమ్మి పెట్టుబడి పెట్టడం కంటే మనకొచ్చిన ఐడియాని, మనకున్న నాలెడ్జ్ని పెట్టుబడిగా పెట్టి మనమే వ్యాపారం చేసుకోవచ్చు కదా అని. అవునండి, మనకి గనక కాన్ఫిడెన్సు, కొద్దిగా క్యాపిటల్ ఉంటే మనమే సొంతంగా వ్యాపారం చేసుకోవడమే అత్యుత్తమ మార్గం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కంటే కూడా. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడి అనేది, దానిలోని లాభాలు అనేవి ఆ కంపెనీ యొక్క పనితీరు, ఆ కంపెనీ యొక్క లాభాలు, ఆ కంపెనీ యొక్క ఆర్డర్స్, ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్ మీద ఆధారపడి ఉంటుందండి. ఆ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేసి, ఆ కంపెనీ కనుక ప్రజలకు నచ్చితే, ఆ కంపెనీ సర్వీసెస్ ప్రజలు కోరుకుంటే మీ డబ్బులు అనేవి మీకు తిరిగి వస్తాయి, అలాగే మీకు లాభాలు కూడా వస్తాయి. ఒకవేళ కనుక వారు, ముఖ్యంగా ప్రజలంతా కనుక ఆ కంపెనీని రిజెక్ట్ చేస్తే మీరు మీ డబ్బును కోల్పోయినట్టే అండి. ఇంకా రెండవ పాయింట్, మార్కెట్ అస్థిరత అండి. దీన్నే వాలిటిలిటీ అంటారు. స్టాక్ మార్కెట్లో ధరలు అనేవి పెరగడమే కాదండి, ఒక్కోసారి ఎక్కడో జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా ఈరోజు ఇప్పుడు ఇక్కడ స్టాక్ మార్కెట్ అనేది 5 నుండి 10% కుదేలవ్వడం కూడా జరుగుతుంది. అది కూడా ఫ్యూచర్లో ఈరోజు ఇది ఇలా జరగడం వల్ల ఫ్యూచర్ అలా ఉండబోతుంది అని చిన్న ఊహాగానంతో మాత్రమే. ఒక్కోసారి ఇది 40% కూడా క్రాష్ అవ్వచ్చండి. ఉదాహరణకి 2020లో కోవిడ్ సమయంలో సెన్సెక్స్ అనేది 40% క్రాష్ అయిందండి.
ఇలాంటి వాటికి మధ్యతరగతి వారి మానసిక స్థితి ఏదైతే ఉందో అది అలవాటు పడి ఉండదండి. ఒకవేళ అతను కనుక ఆల్ఫా మేల్ అయి ఉండి అలవాటు పడి ధైర్యంగా ఉన్నా కానీ వారి యొక్క రూపాయి ఏదైతే ఉందో రూపాయి ఇప్పుడు 60 పైసలకి పడిపోయి ఉంటుందండి. ఈ 60 పైసల నుండి మళ్ళీ రూపాయిగా మారడానికి చాలా సమయం పడుతుంది. వీరి దగ్గర అంత సమయం ఉండదండి. ఇంకా మూడో పాయింట్ నాలెడ్జ్ అండ్ టైం అండి. ముఖ్యంగా మధ్యతరగతి వారికి స్టాక్స్ యొక్క ప్రైస్కి సంబంధించిన నాలెడ్జ్ మరియు కంపెనీకి సంబంధించిన పూర్తి బిజినెస్కి సంబంధించిన అవగాహన అనేది చేసుకోకుండానే పెట్టుబడి పెడుతూ ఉంటారండి. దీనికి ముఖ్య కారణం కూడా ఉందండి. అదేంటంటే వీరు ఉదయం అంతా ఉద్యోగం చేస్తూ వారి యొక్క పూర్తి సమయాన్ని ఉద్యోగానికి కేటాయించి దీనికి సమయం ఇవ్వకపోవడం అండి. ఒక కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్లోని పెరుగుదల తగ్గుదల ఎవ్వరూ ఖచ్చితంగా అంచనా వేయలేరండి. కానీ ఆ కంపెనీకి చెందిన టాప్ మేనేజ్మెంట్కి చెందిన ఉద్యోగస్తులు మాత్రం ముందుగానే అంచనా వేయగలరు. అయితే ఈ అవకాశం అందరికీ దొరక్కపోవచ్చు. మరి వారిలా కాకపోయినా కానీ క్వార్టర్లీ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కారణాలు తెలుసుకోవడం వల్ల ముందుగా సముద్రంలో రాబోయే ఉప్పెన తుఫానుని తెలుసుకున్నట్టు ఆ కంపెనీ యొక్క బిజినెస్లో ఉన్న ప్రమాదాన్ని తెలుసుకొని బయటపడే ఛాన్స్ ఉందండి. అయితే సెబీ సర్వే ప్రకారం 80% రిటైల్ ఇన్వెస్టర్స్ స్టాక్స్ని ఎంచుకోవడంలోనే తప్పులు చేస్తున్నారని తేలిందండి. దీనికి ముఖ్య కారణం ఏంటో మీకు తెలుసా అండి? ఇంకెవరు? మన ఇన్ఫ్లుయెన్సర్స్. వీరి కారణంగానే వీరి నాలెడ్జ్ మరియు టైంని మధ్యతరగతి వారు పెట్టలేకపోవడాన్ని వీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా అదునుగా తీసుకొని అలాగే వారి మీద ఉన్న నమ్మకాన్ని వీరు వాడుకొని వీరి కారణంగా మధ్యతరగతి వారు మునిగిపోయే పడవలో దూకడం జరుగుతుందండి. ఇంకా 4వ పాయింట్ ఇన్ఫర్మేషన్ అసమతుల్యం అండి. అంటే మీ దగ్గర ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది పూర్తిగా ఉంది. అంటే మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, అలాగే మీరు వాలిటాలిటీకి భయపడే మనిషి కాదు, అలాగే మీ దగ్గర నాలెడ్జ్ ఉంది స్టాక్ మార్కెట్కి సంబంధించి, అలాగే మీరు టైం కూడా ఇవ్వగలుగుతారు, అలాగే మీరు ఎంచుకున్న స్టాక్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇలా అన్నీ ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ అసమతుల్యం వల్ల మీరు మీ డబ్బును కోల్పోయే ప్రమాదం ఉందండి. అదేలాగా అంటారా? దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ లేదా ఫేక్ న్యూస్ల వల్ల చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువగా నష్టపోతూ ఉంటారండి. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 2022లో అదానీ స్టాక్స్ క్రాష్ అండి. ఆ కంపెనీ గ్రోత్ బాగానే ఉంది, ఆ కంపెనీ బాగానే పర్ఫామ్ చేస్తుంది, డివిడెండ్స్ అన్నీ ఇస్తుంది, అన్నీ ఉన్నా కానీ కేవలం బయట దేశానికి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మార్కెట్ క్రాష్ అనేది జరగడం జరిగిందండి. దీనివల్ల డబ్బును కోల్పోయింది మధ్యతరగతి వర్గానికి చెందిన ఇన్వెస్టర్లేనండి. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సెబీనే కంపెనీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని క్లీన్ చీట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీన్నే మరోలా చెప్పాలంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అనే సామెత ఈ ఇన్ఫర్మేషన్ అసమతుల్యం అనే భయానికి మనం చూపించవచ్చు. ఇంకా 5వ ప్రమాదము ఇన్ఫ్లుయెన్సర్స్ రాంగ్ గైడెన్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా స్టాక్ మార్కెట్ పెట్టుబడి అనేది ఒక లైఫ్ స్టైల్లా మార్చడం జరిగిందండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడి అంటే తెలివైన వారు మాత్రమే చేసే పని అని, అలాగే డబ్బున్న వారు మాత్రమే చేసే పని అని, ఇది ఒక ఫ్యాన్సీ ప్యారడైజ్ అని వారి ఊహల్లో నింపడం, పెట్టుబడిదారుల యొక్క మైండ్లో నింపడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది దీనికన్నా ఇతర ఎంపికలు, ఇతర ఇన్వెస్ట్మెంట్లు మెరుగ్గా ఉన్నా కానీ సాధారణంగా కనబడమే అండి. ముఖ్యంగా రిటైర్డ్ అయిన మధ్యతరగతి వారికి ఎఫ్డి అనేది మంచి ఆప్షన్ అండి. అలాగే సిల్వర్ అండ్ గోల్డ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం మిడిల్ క్లాస్ పెట్టుబడిదారులకి మరో వరం. ఇంకా రియల్ ఎస్టేట్ పెట్టుబడి అయితే అత్యుత్తమ మార్గం. స్థలం యొక్క పెరుగుదలతో పాటు భూమిని కూడా ఉపయోగించుకోవచ్చండి. 2 రకాలుగా వారి యొక్క పెట్టుబడి కలిసి వస్తుంది. ఇంకా 5వ ప్రమాదము స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ అనే ఒక ట్రాప్ని ఇన్ఫ్లుయెన్సర్స్ క్రియేట్ చేయడం అండి. దీనికన్నా ఇతర పెట్టుబడి మార్గాలు మెరుగ్గా ఉన్నా కానీ అవన్నీ సాధారణంగా కనబడమే దీనికి ముఖ్య కారణం. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా పెట్టుబడిదారుల్ని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తెలివైన వారు చేసే పని, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేసే పని, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది బిజినెస్ పీపుల్ మాత్రమే చేసే పని అని సాధారణ పెట్టుబడిదారులకు మెంటల్గా బ్రెయిన్లో ప్రోగ్రామ్ చేయబడడం జరిగిందండి. నిజానికి మధ్యతరగతి వారికి, ముఖ్యంగా రిటైర్డ్ అయిన పీపుల్కి ఎఫ్డి అనేది మంచి బెస్ట్ ఆప్షన్, ఎటువంటి రిస్క్ తీసుకోకుండా. కానీ అలాంటి వారిని కూడా వీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి యూలిప్ల పేరుతో, మ్యూచువల్ ఫండ్ల పేరుతో మోసం చేయడం జరుగుతుంది. కేవలం దాంట్లో వచ్చే 1%, 2% కమిషన్స్ కోసం. ఇంకా మిడిల్ క్లాస్ వారికి మరో మంచి పెట్టుబడి అవకాశం సింపుల్గా కనబడే సిల్వర్ అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇవి సాధారణంగా కనబడడం వల్ల వాటిని ఆలోచించడం లేదు. ఇంకా మిడిల్ క్లాస్ వారికి మరొక అత్యుత్తమ పెట్టుబడి మార్గం ఏంటంటే రియల్ ఎస్టేట్ అండి. ఎందుకంటే భూమి ధర అనేది పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదండి స్టాక్ మార్కెట్ లాగా. సో దీంట్లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలే కానీ నష్టాలు ఉండవండి. కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలంతే. కొనే భూమి క్లియర్ టైటిల్ అయి ఉండాలి. కొన్న భూమి ఏదైతే ఉంటుందో అది మనకు 2 రకాలుగా ఉపయోగపడుతుందండి. ఒకటి, భూమి ధర అనేది సమయానుకూలంగా పెరుగుదల ఉంటుంది.
అలాగే భూమిని కూడా మనము వాడుకోవచ్చు ఇతర అవసరాలకి. అంటే వ్యవసాయం కోసం కానీ, మన బిజినెస్ కోసం కానీ, మన ఇల్లు కట్టి అక్కడ నివసించడానికి కానీ, ఇలా రకరకాల కారణాలతోటి మనం ఆ భూమిని కూడా వాడుకోవచ్చు. కానీ స్టాక్ మార్కెట్లో మనకి ఈ అవకాశం ఉండదండి. స్టాక్ మార్కెట్లో మనం పెట్టే పెట్టుబడి ఏదైతే ఉందో స్టాక్ యొక్క గ్రోత్ మాత్రమే ఉంటే లేదా డివిడెంట్ ఆదాయం అనేది ఉంటుంది. ఈ రెండూ కలిసి ఒకే స్టాక్లో దొరకడం అనేది చాలా అరుదండి. ఒకవేళ ఉన్నా కూడా అది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇలా స్టాక్ గ్రోత్ ప్లస్ స్టాక్ డివిడెంట్ రెండు ఇచ్చే కంపెనీలు ఇప్పటి వరకు ఏ ఒక్క కంపెనీ కూడా లేదండి. అలాగే ఒకవేళ కనుక ఈ రెండు ఇస్తున్న కంపెనీలు ఉన్నప్పటికీ అది ఇలా ఎక్కువ కాలం కొనసాగపోవచ్చండి. ఎందుకంటే ఏ కంపెనీ యొక్క బిజినెస్ కూడా రెండింతల గ్రోత్ అనేది ఎల్లకాలం జరుగుతూ ఉండదండి. హిస్టారికల్ డేటా ప్రకారం 2000 నుంచి 2020లో డే ట్రేడింగ్ పేరుతో ముఖ్యంగా 99% పీపుల్ తమ పెట్టుబడిని పూర్తిగా కోల్పోయారండి. కేవలం 1% పీపుల్ మాత్రమే డే ట్రేడింగ్ ద్వారా సంపాదించుకున్నారు. ఇది నేను చెప్తున్నది కాదండి, సెబీ ద్వారా రిలీజ్ అయిన హిస్టారికల్ డేటా. దీన్ని జిరోదా వారు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. కానీ ఎవరైతే స్టాక్ మార్కెట్ అనేది ఆలోచించకుండా కేవలం గోల్డ్లో పెట్టి కూర్చోవడం వల్ల వారికి 10% CAGR అనేది క్రియేట్ చేయబడిందండి. గోల్డ్ రేటు ప్రతి సంవత్సరం వారికి 10% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే 6వ అతిపెద్ద మిస్గైడెన్స్ ఏంటంటే జీరో లిక్విడిటీ ప్రాబ్లం. మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అని చెప్తూ ఉంటారండి. డబ్బుని అకౌంట్లో పెట్టిన దాంతో సమానం అని చెప్పడం. ఇతర ఇన్వెస్ట్మెంట్స్ ఏవి తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద పెట్టుబడి పెట్టినప్పుడు సులువుగానే ఉంటుంది, కానీ అమ్ముకొని డబ్బు చేసుకోవడం అనేది తొందరగా చేసుకోలేము, అందుకే మీరు స్టాక్స్లో పెట్టుబడి పెట్టండి అని అంటారు. కానీ అది నిజం కాదండి. ఎందుకంటే ఒకవేళ కనుక మనం ఉన్న భూమి డిమాండ్ ఉన్నదైతే మనం తొందరగానే సులువుగానే అమ్ముకోవచ్చండి. లేదు నాకు సమయం ఇంకా తక్కువ ఉంది అనుకున్నప్పుడు మనం ఒక మంచి మధ్యవర్తిని పెట్టుకున్నా కానీ వారు తొందరగా అమ్మి పెట్టడం జరుగుతుంది. లేదు నాకు ఇంకా సమయం తక్కువ ఉంది అనుకున్నప్పుడు మనం మన పేపర్లు, మన ఏదైతే దస్తావేజులు ఉంటాయో ఆ దస్తావేజులు బ్యాంకులో పెట్టి లోన్ కూడా పొందవచ్చు. మన అవసరం తిరిగిపోగానే తిరిగి మన దస్తావేజులు తిరిగి పొందవచ్చు. కానీ స్టాక్స్కి వచ్చేసరికి స్టాక్స్లో లిక్విడిటీ ప్రాబ్లం అనేది ప్రపంచ ఆర్థిక విషయాల మీద ఆధారపడి ఉంటుందండి. అలాగే దీంట్లో ఉన్న మరో ప్రాబ్లం, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కలిసి స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్టర్లను ఇన్వెస్ట్ చేయించడం. ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక్కసారి గనక పడిపోతే అవి తిరిగి కోలుకోవడానికి వారం కాదు, నెల కాదు, ఒక్కొక్కసారి సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఒక్కొక్కసారి తిరిగి కూడా కోలుకోలేకపోవచ్చు. ఎందుకంటే అవి స్మాల్ క్యాప్ స్టాక్స్లో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. దాంతోపాటు SLBM చేయమంటారు. SLBM అని ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా రకాలుగా మధ్యతరగతి వారిని మభ్యపెట్టడానికి చూస్తున్నారండి. SLBM అంటే మన స్టాక్స్ని వేరే వారికి అప్పు ఇవ్వచ్చు, ఆ అప్పు ఇచ్చి వాటి మీద వడ్డీ తినొచ్చు అని చెప్పి స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది అని చెప్తున్నారు. కానీ స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మేనేజ్మెంట్ చేసినప్పుడు మన స్టాక్స్ని మనం అమ్ముకోలేమండి. ఆ స్టాక్స్ మన దగ్గర మన అకౌంట్లో ఉండవు. ఈ విషయాన్ని వారు మనకు చెప్పరు. లిక్విడిటీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది స్టాక్ మార్కెట్లో కూడా ఉందండి. మన స్టాక్స్ ఏదైతే ఉంటాయో, మన కంపెనీ ఏదైతే ఉంటుందో, ఏదైనా అనుకోని పెద్ద ఆర్థిక విషయాల లావాదేవీలలో గనక తప్పు చేసినట్లయితే ఆ కంపెనీ తిరిగి కోలుకోవడానికి సంవత్సరాలు కూడా పడుతుంది, అది ఎంత పెద్ద కంపెనీ అయినా కానీ. సో ఈ రిస్క్ని గమనించి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడం మంచిది. ఇలా ఇన్ని లిక్విడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు కూడా దీంట్లో ఉన్న లిక్విడిటీ ప్రాబ్లం గురించి సామాన్య మధ్యతరగతి వారికి విపులంగా చెప్పడం జరగదండి. స్టాక్స్లో పెట్టండి, డబ్బులు వచ్చేస్తాయి. స్టాక్స్లో పెట్టండి, ఇక్కడ డబ్బులు చెట్లకు కాస్తాయి. స్టాక్స్లో పెట్టుబడి పెట్టండి, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. స్టాక్స్లో పెట్టుబడి పెట్టండి, మీరే తెలివైన వారు. ఇది వీళ్ళు చేసే అతి భయంకరమైన ఎమోషనల్ మార్కెటింగ్ అండి. ముఖ్యంగా మార్కెట్లో ఒక ఫోముని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మిస్ అయితే జీవితంలో మీరు ఎప్పటికీ ఎదగలేరు అన్న భయాన్ని వీళ్ళు క్రియేట్ చేయడమే. మీకు ఇదే విషయం గురించి ఇంకొంచెం క్లియర్గా చెప్పాలి అంటే 1996లో రిజిస్టర్ అయి ఉన్న T50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 2025కు వచ్చేసరికి ఆ లిస్ట్ని తీసుకుంటే ఆ లిస్ట్లో కేవలం 11 కంపెనీలు మాత్రమే ఇప్పటికీ మిగిలినాయండి. అంటే మిగిలిన 39 అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీలు కేవలం 30 సంవత్సరాలు కూడా గడవకుండానే వారి వ్యాపారాన్ని మూతపడిపోవడం జరిగింది. కొన్ని కంపెనీలు అప్పుల పాలవడం జరిగింది. కొన్ని కంపెనీలు ఇప్పటికీ రన్ అవుతున్నా కానీ లాభాలు లేకుండా రన్ అవ్వడం జరుగుతుంది. అతిపెద్ద కంపెనీలైన Nifty 50 కంపెనీసే 1996కి చెందిన అతిపెద్ద కంపెనీసే కేవలం 28 సంవత్సరాలలో 50 నుంచి 11కు మిగిలాయండి. ఇది ఇందులో ఉన్న రిస్క్. స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ వేర్ వీ కెన్ షో అవర్ ఎమోషన్స్. కానీ మన ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కలిసి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఎమోషనల్ జర్నీ లాగా మార్చేశారండి. కానీ స్టాక్స్ అనేవి పూర్తిగా లెక్కలతో కూడిన పెట్టుబడి వ్యాపారం. కానీ దీనిని మెజారిటీ ఇన్వెస్టర్స్ అంతా ఏం చేశారంటే, నేను ఆ రోజు ఆ కంపెనీని చూస్తున్నానని, లేదా నేను నమ్మే ఇన్వెస్టర్, లేదా నేను నమ్మే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆ కంపెనీ మంచిదని చెప్పాడని, లేదా ఒక కంపెనీతో ఎమోషనల్ బాండింగ్ని పెంచుకొని
కంపెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా రాంగ్ గైడెన్స్ చేయడం జరుగుతుంది ఒక ఎమోషనల్ వేలో. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రీసెంట్గా జరిగిన పేటీఎం స్టాక్ ఏదైతే ఉంటుందో, పేటీఎం కంపెనీ ఏదైతే ఉంటుందో, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. కానీ ఆ కంపెనీ IPO ద్వారా లిస్ట్ అవ్వడం జరిగింది, కుదేలవ్వడం జరిగింది. అలాగే దాంట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా వారు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉంటుందో పెట్టుబడిని రికవరీ చేసుకోలేకపోయారండి. ఇప్పటికీ ఆ కంపెనీలో కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ అనేది పూర్తిగా లెక్కలు, వ్యాపారానికి సంబంధించిన ప్రదేశం అండి. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అనేది లాంగ్ టర్మ్ గేమ్ అండి. వ్యాపారస్తుడికి మనము వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చి ఆ డబ్బుతో అతను వ్యాపారం చేస్తే అతనికి లాభాలు వస్తే అతను మనకి స్టాక్స్ పెరుగుదల రూపంలో లేదా డివిడెంట్ల రూపంలో మనకి లాభాలను తిరిగిస్తాడు. ఇది సింపుల్ గేమ్. కానీ అతి తెలివైన వారంతా కలిసి దీన్ని షార్ట్ టర్మ్ గేమ్గా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా మార్చేశారండి. కేవలం దీంట్లో ఎమోషన్ అనే దానిని యాడ్ చేసి కంపెనీకి డబ్బు అవసరమైనప్పుడు అది పబ్లిక్ కంపెనీగా స్టాక్గా, ఒక కంపెనీ స్టాక్గా లిస్ట్ అవుతుందండి. ఆ డబ్బుతో అది వ్యాపారం చేసి లాభాలు తేవడానికి ఆ కంపెనీకి సమయం కూడా పడుతుంది. అతి తెలివైన వారు ఏదైనా కంపెనీ IPO లిస్ట్ అవుతుంది అంటే ఆ కంపెనీకి సంబంధించి ఎన్నో ఎమోషనల్ విషయాలు ఇన్వెస్టర్లకు చెప్తూ పెట్టుబడి పెట్టించడం జరుగుతుంది ఈ మధ్య ఎక్కువగా. ఆ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత అలా IPO ద్వారా వచ్చిన డబ్బుని సరిగ్గా ఖర్చు చేయలేని ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ కూడా కొన్ని రోజుల్లో బయటకు వస్తుంది. అప్పుడు కొత్తగా ఎవరైతే ఈ కంపెనీలో IPO ద్వారా పెట్టుబడి పెట్టారో వారి ఇన్వెస్ట్మెంట్ సగమయ్యి మళ్ళీ పూర్వస్థితికి రావడం అనేది ఆ కంపెనీకి సాధ్యం కూడా కాకపోవచ్చండి. స్టాక్ మార్కెట్లో ఎమోషనల్గా పెట్టుబడి పెట్టడం వల్ల జరిగే అతిపెద్ద అనర్థాలలో మరో అనర్థం. ట్రేడింగ్ గురించి గొప్పగా చెప్పి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ మనకు చెప్పని మరో విషయం ఏంటంటే ట్యాక్సెస్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అండి. అవును, చిన్న పెట్టుబడిదారులకు అన్యాయం జరగడానికి ఈ ట్యాక్సెస్ ఒక్కటి చాలండి. వారికి కనిపించిన లాభం అంతా బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చేసరికి మైనస్లో కనబడడానికి. ఒక్కోసారి ఎంత పెట్టుబడి పెట్టామో అంతే ఉంటుందండి. మనకి స్టాక్ మార్కెట్లో లాభం సంపాదించినా కానీ దీనికి కావాల్సింది ముఖ్యంగా మనకి డే ట్రేడింగ్ చేసేవారికి ట్రాన్సాక్షన్ ఛార్జెస్, అలాగే ట్రాన్సాక్షన్ ట్యాక్సెస్, ట్రేడ్ మీద పడే ట్యాక్సెస్. ఎగ్జాంపుల్గా STT అని, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్ అని, బ్రోకరేజ్ ఛార్జెస్ అని, షార్ట్ టర్మ్ గేమ్ ట్యాక్సెస్ అని, లాంగ్ టర్మ్ గేమ్ ట్యాక్సెస్ అని, సో ఇలా రకరకాల ట్యాక్సెస్ ఉంటాయండి. ఈ ట్యాక్సెస్ మీద అవగాహన వచ్చినప్పుడు మాత్రమే, ఈ ట్యాక్సెస్ కూడా ఏమి తక్కువగా ఉండవండి. షార్ట్ టర్మ్ వచ్చేసి 15 to 20% ఉంటుంది, లాంగ్ టర్మ్ కూడా 15% ఉంటుంది. సో ఇలా ట్యాక్సెస్ అనేవి కూడా సమయానుకూలంగా మారుతూ ఉంటాయండి సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు. మనకు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక డే ట్రేడర్ 10 కంపెనీల్లో డే ట్రేడింగ్ చేసి ₹10 సంపాదిస్తే దాన్ని అతని అకౌంట్కి తను ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనుక తనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్, STT ఛార్జెస్, స్టాంప్ డ్యూటీస్ ఇవన్నీ పడిన తర్వాత, ట్రేడింగ్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ పడిన తర్వాత మైట్ బి అతని ₹10 లాభం పోయిన తర్వాత ఇంకా అతనికి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చాలామందికి తెలియదండి. ఈ లెక్కలు ఏదైతే ఉన్నాయో ఈ లెక్కల మీద కాస్త అవగాహన పెంచుకున్న వారు మాత్రమే స్టాక్ మార్కెట్లో ఉన్న రిస్క్ ఏదైతే ఉంటుందో రిస్క్ని గుర్తించగలిగి పెట్టుబడి పెట్టి సంతృప్తిని పొందుతారండి. మిగిలిన వారంతా, ఈ ట్యాక్స్లను గుర్తించిన మిగిలిన వారంతా వారు పెట్టిన పెట్టుబడికి, వారికి వచ్చే లాభాలకి, అలాగే వారు కడుతున్న ట్యాక్స్లకి లెక్కలు అర్థం కాక చాలా వరకు అసంతృప్తి చెందడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మరొక భయం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ అండి. ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి ఎప్పటికీ చెప్పరు. అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ అని ఏంటో తెలుసా? ఎగ్జాంపుల్గా మనం భూమి మీద పెట్టుబడి పెట్టినా, బంగారం మీద పెట్టుబడి పెట్టినా సడన్గా వాటి ధరలు ఒక్కసారిగా సగమైపోవడం లేదా 90%, 70% పడిపోవడం అనేది జరగదండి. కానీ స్టాక్ మార్కెట్లో అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే, ఎగ్జాంపుల్గా ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళిన దేశము అలాగే యుద్ధంలో పాల్గొన్న దేశం, ఈ రెండు దేశాల స్టాక్ మార్కెట్లు కూడా కుదేలవ్వడం, క్రాష్ అవ్వడం జరుగుతుంది. కానీ అదే సమయంలో ఆ రెండు దేశాల యొక్క భూమి ధరలు మాత్రం ఎటువంటి తగ్గుదల అనేది ఉండదండి. ఎందుకంటే ఒక దేశము ఇంకో దేశం మీదకి యుద్ధానికి వెళ్ళేది దేనికోసం అండి? ఆ భూమి కోసమే, ఆ భూమిలో ఉన్న సంపద కోసం. ఆ భూమి మీద జరిగే వ్యాపారాలు ఏదైతే ఉంటాయో, ఆ భూమి మీద ఉండే వ్యాపారం ఏదైతే ఉంటుందో ఆ వ్యాపారాలన్నీ కూడా ఈ యుద్ధ ప్రభావం వల్ల తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి స్టాక్ మార్కెట్ ఏదైతే ఉంటుందో స్టాక్ మార్కెట్లోని సగానికి పైనే కంపెనీలు యుద్ధాలు జరిగినప్పుడు క్రాష్ అవ్వడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ది సినారియో. అలాగే ఇంకో సినారియో చూసుకుంటే 2008లో లేమాన్ బ్రదర్స్ వల్ల కూడా స్టాక్ మార్కెట్, టోటల్ వరల్డ్ స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా క్రాష్ అవ్వడం జరిగిందండి. వీళ్ళు ఏం చేశారంటే అతిగా అప్పులు తీసుకున్నారు. దాంతోపాటు అమెరికాలో వారి యొక్క బిజినెస్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పుగా చూపించడం జరిగింది. ఇది మార్కెట్ బబుల్ని క్రియేట్ చేసి మొత్తం దేశం యొక్క ఆర్థిక స్థితిని మార్చేసే స్థితికి తీసుకొచ్చింది. 2008 లేమాన్ బ్రదర్స్ USA స్టాక్ ఎక్స్చేంజ్ క్రాష్. ఇంకా 2020లో మనందరికీ తెలిసింది కోవిడ్ క్రాష్ జరిగినప్పుడు కూడా ప్రపంచంలోని చాలా స్టాక్ ఎక్స్చేంజెస్ 40 నుంచి 50% వరకు వాటి యొక్క మూలధనాన్ని కోల్పోవడం జరిగింది. ఇది క్రాష్ అనేది ఎంత బలంగా ఉంటుందంటే ఇది కొన్ని కంపెనీలకి కోలుకోవడానికి సంవత్సరాల పాటు సమయం పడుతుందండి.
అది ఎంత మంచి కంపెనీ అయినప్పటికీ, వాటి సేల్స్ ఎంత మంచిగా జరుగుతున్నప్పటికీ, వాటి యొక్క ప్రోడక్ట్ ఎంత బలమైనది అయినప్పటికీ, వాటి యొక్క ప్రోడక్ట్ని కొనేవాళ్ళు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎందుకంటే ఇది వ్యాపారం. అలాగే ఈ వ్యాపారానికి ప్రపంచ స్థితిగతులు కూడా అనుకూలించాలి. అందుకే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎప్పుడూ కూడా కేవలం ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆ దేశం యొక్క రాజకీయ స్థితిగతుల మీదే కాకుండా ప్రపంచం యొక్క స్థితిగతులు, ప్రపంచం యొక్క వాతావరణ పరిస్థితులు, ప్రపంచం యొక్క సంఘటనలు, వీటన్నిటి మీద కూడా చైన్ రియాక్షన్, బటర్ఫ్లై ఎఫెక్ట్ మాదిరిగా స్టాక్ మార్కెట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇంత సున్నితమైన వాటి మీద మనం పెట్టుబడి పెట్టేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే జాగ్రత్త చెప్పే ఇన్ఫ్లుయెన్సర్స్ 100లో కేవలం అక్కడో ఇక్కడో 2-3 మాత్రమే అండి. మిగిలిన 96 నుంచి 97 మంది ఈ అత్యాశ అని ఏదైతే ఉంటుందో దాని మీదనే పెట్టుబడిదారులని ఆకర్షించడం జరుగుతుంది. దీంట్లో ప్రమాదం ఉంది, అయినా సంపాదించే అవకాశం కూడా ఉంది అని చెప్పేవారు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టుబడిని పెట్టించే ఇన్ఫ్లుయెన్సర్స్లో చాలా తక్కువగా ఉన్నారు. ఇంకా 10వ అతిపెద్ద రిస్క్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటివంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక మహాసముద్రం అయితే ఆ మహాసముద్రానికి ఊతం అందించే ఒక పెద్ద సముద్రం లాంటిది ఈ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో డైరెక్ట్గా పెట్టుబడి పెట్టేవారి కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులే ఎక్కువ మన దేశంలో. అయితే చాలామంది ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము తెలివైన వారము, మనీ మైండ్, నువ్వు చెప్పిన అన్ని రిస్కులు మాకు తెలుసు, మేము ఇంతలా రిస్క్ చేయలేము. సో ఒక నాలెడ్జబుల్ పర్సన్, స్టాక్స్ గురించి అన్నీ తెలిసిన మనిషిని మేము పనిలో పెట్టుకొని అతనికి 1% లేదా 2% కమిషన్ ఇస్తూ మేము హాయిగా మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేస్తాము, ఆదాయం గడిస్తాము అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కూడా చాలామంది ప్రజలు తమ డబ్బును కోల్పోతున్నారండి. అయితే ప్రజల డబ్బును ఇక్కడ కోల్పోవడానికి ఎక్కడ అవకాశం ఉందని కదా మీ డౌట్. అయితే ప్రజల యొక్క డబ్బును మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ దొంగతనం చేయడం జరుగుతుంది. దొంగతనం అందరూ కలిసి చేస్తారండి. ముఖ్యంగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఉన్న వారందరూ కలిసి చేస్తారు. కానీ దొరికిపోతే మాత్రం ఫండ్ మేనేజర్ని రెస్పాన్సిబిలిటీ చేస్తూ సింపుల్గా అతన్నే దోషిగా చూపిస్తూ పక్కకు జరగడం జరుగుతుంది. అలాగే కొత్త ఫండ్ మేనేజర్తో కొత్త పేరుతో ఒక కొత్త ఎన్ఎఫ్ఓని లాంచ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ కథ మొదలుకొస్తుందన్నమాట. మనం మ్యూచువల్ ఫండ్స్లో మీకు క్లియర్గా ఎలా మోసపోతామో చెప్పాలంటే, మా చిన్నప్పుడు మా స్నేహితుడు ఒకడు ఉండేవాడండి. వాడు వాళ్ళ నాన్నగారి జేబులో నోట్లు ఉన్నా కానీ చిల్లర మాత్రమే కొట్టేసేవాడు. అలా కొట్టేసిన డబ్బులతోటి మాకు చిరుతిండ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇలాంటివి కొనిచ్చేవాడు. అలా చేస్తున్నందుకు మేము కూడా వాడికి బానిసత్వం చేసేవాళ్ళం. క్రికెట్ ఆడితే అతనికే ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చేవాళ్ళం. ఆడు జోకేసినా మేము నమ్మేవాళ్ళం, ఆ నవ్వు రాకపోయినా కానీ. ఇలా చాలా రకాలుగా బానిసత్వం చేసేవాళ్ళం అనమాట. కానీ కొన్ని రోజులకి తను దొంగతనం చేసి తీసుకొస్తున్నాడు ఈ డబ్బు అనేది బయటపడిందండి. అయితే వాళ్ళ నాన్నగారు ఏమనుకున్నారంటే మా వల్లే తను దొంగగా మారాడు అని మమ్మల్ని ఆరోపించాడు ప్రిన్సిపల్ దగ్గర. కానీ వాళ్ళ నాన్నకి కూడా తెలియని విషయం ఏమిటంటే మేము కూడా మోసపోయాం. ఆ డబ్బు వాళ్ళ నాన్న మా అందరితో పంచుకోమని ఇస్తున్నాడని, ఆయన పరపతిని చూపించుకోవాలని అనుకుంటున్నాడని మేము వాళ్ళ నాన్నని ఒక హీరోలో భావించడం జరిగింది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో కూడా దొంగతనం చేసే ఫ్రెండ్ లాగా మన మ్యూచువల్ ఫండ్ మేనేజర్ని ఊహించుకుంటే అతను ప్రతి నెల మన సిప్ అమౌంట్ ఏదైతే ఉంటుందో సిప్ అమౌంట్ని ఒక 50 కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చూపిస్తాడు. ఆ 50 కంపెనీలలో ఆయన నిజాయితీగా ఇన్వెస్ట్ చేసేది 48 కంపెనీల్లో మాత్రమే. మిగిలిన 2 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు పనికిరాని కంపెనీలు, లేదా సూట్ కేస్ కంపెనీలు, లేదా ఆల్రెడీ నష్టాలలో కూరుకుపోయి ఇంకా బయటపడే మార్గం లేని కంపెనీలు. సో వాళ్ళు ఎలాగో స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వబోతున్నారు కాబట్టి ఎంతో కొంత లాభాన్ని లేదా వారి యొక్క నష్టాన్ని పూడ్చుకోవడానికి వారు ఇలాంటి మోసాలకు పాల్పడడానికి మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్లతో చేతులు కలపడం జరుగుతుంది. అప్పుడు ఈ ఒక్కొక్క ఫండ్లో మనం కట్టిన 1000 రూపాయలకి, ప్రతి నెల కట్టే 1000 రూపాయలకి ఒక్కొక్క కంపెనీలో మ్యూచువల్ ఫండ్ మేనేజరు 5% చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినా కానీ, అంటే ఈ 2 కంపెనీలలో మన యొక్క సగటు అమౌంట్ 10% ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే 100 రూపాయలకి 10 రూపాయలు. ఒకవేళ గనక ఈ 48 కంపెనీలు గనక లాభాలను ఇస్తే మనకి ఇందులో వచ్చే నష్టం పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ మన యొక్క కంపెనీలు నష్టపోతూ, అలాగే ఈ కంపెనీల ద్వారా వీరు కొట్టేసే అమౌంట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి నష్టాలు వస్తే నష్టాలు భారీగా కనబడే అవకాశం కనబడుతుందండి. ఎగ్జాంపుల్గా ఒక 20% CAGR మనకి అతను కనుక 50 మంచి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే జనరేట్ చేయగలిగితే అమౌంట్, అతను ఈ 2 డమ్మీ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్వెస్టర్స్ అంతా 15% మాత్రమే CAGRని పొందగలుగుతారనమాట. అంటే డైరెక్ట్గా అతను 5% అమౌంట్ ఏదైతే ఉంటుందో 5% అమౌంట్ డైరెక్ట్గా తన జేబులోకి వేసుకోవడం జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్స్ చిన్న మొత్తాలను ఏమీ హ్యాండిల్ చేయరండి. ఈ ఫండ్ మేనేజర్స్ హ్యాండిల్ చేసే అమౌంట్ 1000 కోట్లలో ఉంటుంది సంవత్సరానికి. అందులో 5% అంటే 50 కోట్లు. వీరు ఒక్క 2 కంపెనీలలో ఈ 5% ఇన్వెస్ట్ చేస్తే చాలు, కోట్ల మీద కోట్లు వీళ్ళు అతి తక్కువ సమయంలో గడించగలుగుతారనమాట. అలాగే వీరు చేసే మోసం క్లారిటీగా మీకు అర్థం కావట్లేదు అనుకుంటే కనుక అజిత్ గారిది ఒకటి అటర్ ఫ్లాప్ అయిన ఒక రీసెంట్ ఫైనాన్స్కి సంబంధించిన ఒక మూవీ ఉందండి తెలుగులో, తెగింపు.
ఆ మూవీని చూడండి. అందులో మీకు సూట్ కేస్ కంపెనీల గురించి, మ్యూచువల్ ఫండ్స్ వారు చేసే మోసాల గురించి మీకు క్లియర్గా దాంట్లో చెప్పకపోయినా కొద్దిగా చెప్పారు. అలాగే ఆ ఫ్రాడ్ ఏదైతే ఉందో ఆ ఫ్రాడ్ ఏదో రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగిందని మాత్రం పొరపాటును కూడా అనుకోకండి. అది కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ వస్తూనే ఉందండి. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. దశాబ్దాలుగా తన రూపాన్ని మార్చుకుంటూ వస్తుందండి. ఇప్పుడు ఎలాగైతే సైబర్ నేరగాళ్ళు వారి యొక్క ఎత్తుగడల్ని మార్చుకుంటూ వస్తారో సేమ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా వారి యొక్క పద్ధతులు సెబీ అన్యాయం జరగకుండా ప్రజలకి ఆపడానికి ఒక అడ్డుకట్టను కనుక్కోవడం, వీరు మరో దారిని వెతుక్కోవడం, ఇది జరుగుతూనే ఉంది ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో. సో దీన్ని నుంచి మనం బయటపడాలి అంటే మనం ఎప్పుడు కూడా కొత్త విషయాలను తెలుసుకుంటూ కొత్త మోసాలని ముందుగానే పసిగడుతూ ఈ ఫైనాన్స్ ఫీల్డ్లో ముఖ్యంగా నిపుణులకి వారు చెప్పే యొక్క విషయాలకి వారు చెప్పే యొక్క జాగ్రత్తల్ని గమనిస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందండి. ఈ 5% అమౌంట్ అనేది టోటల్ మ్యూచువల్ ఫండ్ యొక్క మొత్తం పెట్టుబడిలో చూసుకుంటే కనుక ఇది కోట్లలో ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ యొక్క పూర్తి పెట్టుబడి ఒక్క నెలకే మాత్రమే 100 కోట్లలో ఉంటుంది. ఫండ్ మేనేజర్ అతని ముఠ సెబీకి దొరికితే దొంగలు, లేదంటే గొప్ప ఫైనాన్షియల్ అడ్వైజర్గా సొసైటీలో చలామణి అవుతారు. అలాగే ఫండ్ మేనేజర్లకి ఎంత డిమాండ్ ఉందంటే మార్కెట్లో, మెడికల్ ఫీల్డ్లో డాక్టర్స్ని మెడిసిన్స్ సప్లై చేసే కంపెనీలు ఎలాగైతే ట్రిప్పుల్ అని, టూర్స్ అని, వారికి గిఫ్ట్లని మభ్యపెడతాయో అలాగే మ్యూచువల్ ఫండ్ యొక్క మేనేజర్స్ని కూడా చాలా కంపెనీలు, స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీలు వీరికి ట్రిప్పుల్ అని, టూర్స్ అని, కార్లని, కాస్ట్లీ కార్లని మభ్యపెట్టడం జరుగుతుంది. అలాగే వీళ్ళని ఎప్పుడూ ప్లీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా జరగడం అనేది కొత్త ఏం కాదండి. ప్రతి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇలాంటి మోసాలకి పాల్పడడం జరుగుతుంది. రీసెంట్గా అయితే ఇలాంటిదే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్లో జరిగిందండి. ఇలా జరగడం ఈ కంపెనీలో మొదటిసారి కూడా కాదు, అదే మ్యాజిక్. ఈ వీడియో ద్వారా నేను మీ అందరినీ స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టకూడదు అని అనడం లేదు. పెట్టుబడి పెట్టండి. ఇటువంటి మోసాలకు గురి కాకుండా కూడా జాగ్రత్త పడండి. ప్రతి పెట్టుబడిలోనూ రిస్క్ ఉంటుంది. సముద్రం లోతుని అంచనా వేసి దూకితేనే గెలుపు రాకపోయినా ఓడిపోము. ఒకవేళ ఓడిపోయినా ఆ ఓటమిని తలుచుకొని కుంగిపోము, చచ్చిపోము. ఏ ఇండస్ట్రీలో అయినా ఏదో ఒక లోపం ఉంటుందండి. వాటిని ముందుగా తెలుసుకొని మనం తట్టుకోగలమా లేదా ఇప్పుడే తప్పుకుందామా? అయితే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా చేస్తున్న దారుణమైన పని ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం అనేది ఇది ఒక చిన్న చెరువని, హాయిగా దీంట్లో ఈదొచ్చని చెప్పి చిన్న చిన్న చేపపిల్లల లాంటి ఇన్వెస్టర్స్ని ఈ మహాసముద్రంలోకి వదులుతున్నారండి. కానీ ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది కూడా మరో సముద్రమే. ఇక్కడ కూడా క్రూరమైన జంతువులే ఉంటాయి. ఈ సమాజంలో విద్యార్థి కన్నా ఉద్యోగి పవర్ఫుల్, ఉద్యోగి కన్నా పొలిటీషియన్ పవర్ఫుల్, పొలిటీషియన్ కన్నా వ్యాపారం చేసే బిజినెస్ మ్యాన్ పవర్ఫుల్, ఆ బిజినెస్ మ్యాన్ కన్నా స్టాక్ మార్కెట్ ఏదైతే ఉంటుందో అది 1000 రెట్లు పవర్ఫుల్ అండి. దీనికి రాజులు ఎవరనుకుంటున్నారా? మళ్ళీ ఆ చిరుద్యోగులే. నెల నెల కష్టపడిన దాంట్లో కొంత సొమ్ముని ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, ఇది ఒక విష్ సైకిల్. ఇది ఎలాంటిదంటే మన ఊర్లో ఒక ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు మనం ఎంత రెస్పెక్ట్గా, ఎంత అలర్ట్గా, పద్ధతిగా ఆలోచిస్తూ నడుచుకుంటామో, పద్ధతిగా ఆలోచిస్తూ మాట్లాడతామో, స్టాక్ మార్కెట్ అనేది కూడా మన దేశంలోని 4123 మంది ఎమ్మెల్యేలు అందరూ ఒక్క చోట కలిస్తే ఎంత పవరో అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అండి. ఇది మహాసముద్రం. ఇక్కడ జీవనం క్రూరమైన జీవులదే. అవి అందంగా కనిపించినా, అమాయకంగా కనిపించినా వాటి క్రూరత్వం అనేది ఏమాత్రం మారదు. వాటి క్రూరత్వం అనేది నువ్వు డబ్బు కోల్పోయినప్పుడు మాత్రమే తెలుసుకుంటావు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా అంతేనా ఇంతేనా అని మీరు నన్ను అడగచ్చు. ఇంకా తెలుగు విషయానికి వస్తే, తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ విషయానికి వస్తే నాకు సాయికృష్ణ పత్రి గారు లాంటి వారంటే నాకు ఎటువంటి కోపం లేదండి. ఇన్ఫ్యాక్ట్ అతను మంచివాడు, అతన్ని నేను కూడా నమ్ముతున్నాను మీలాగే. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, పెట్టుబడి పెట్టాలి అని చెప్పే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిలో సాయికృష్ణ పత్రి లాంటి వారు ఈ స్టాక్ మార్కెట్లో ప్రమాదం ఉంది, పెట్టుబడి జాగ్రత్తగా పెట్టాలి, నష్టాలు కూడా ఉంటాయి అని ప్రతిసారి గుర్తు చేసే వాళ్ళలో ఈయన ఒకరండి. ఇంకా రెండో వారు ఎవరంటే డే ట్రేడర్ తెలుగు. వీరిద్దరు కూడా అన్నదమ్ముల యంగ్స్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరూ కూడా విలువల్ని పాటించేవారే, అయినప్పటికీ యంగ్స్టర్స్ కాబట్టి. అలాగే వాళ్ళు ఛానల్ యొక్క పేరే డే ట్రేడర్ అని పెట్టుకోవడం కూడా నాకు కాస్త ఎక్కడో నమ్మకాన్ని కోల్పోయేటట్టు చేసింది. ఎందుకంటే డే ట్రేడింగ్ అనేది ముఖ్యంగా డబ్బుల్ని సామాన్య ప్రజలకి ఇవ్వదు. అది ఒక మిత్. సామాన్య ప్రజలు డే ట్రేడింగ్లో డబ్బు సంపాదించడం అనేది ఇంపాసిబుల్. అది ఇప్పుడు జరుగుతున్న బెట్టింగ్ స్కామ్ల లాంటిదే. బెట్టింగ్ స్కాముల్లో కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ కంపెనీలు కనబడవు. సో ఈ డే ట్రేడర్ తెలుగు అనే ఛానల్ యొక్క పేరు నాకు ప్రాబ్లం అండి. అలాగే యంగ్స్టర్స్, ఇంకా వీరి గురించి ఒక మాటలో చెప్పాలంటే బందా మే దమ్ హే లేకిన్ కబ్ బిగడ్ జాయేగా కిసీకో నహీ పతా, అంతే అండి. అలాగే స్టాక్ మార్కెట్ అనేది మధ్యతరగతి వారికి, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు కూడా ప్రమాదకరమైంది అని నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నిఫ్టీ 50 ర్యాంకింగ్స్లో 28 సంవత్సరాలలో 50 కంపెనీలకు గాను కేవలం 11 కంపెనీలు మాత్రమే పోటీని భారతదేశంలో తట్టుకొని నిలబడగలిగాయండి. అవి కూడా పెద్ద కంపెనీలు. ఈ స్టాక్ మార్కెట్లో మనకి ఎంత ప్రమాదం ఉంటుందంటే అది మన ఊహలకు కూడా అందదు.
ఒకవేళ కనుక స్టాక్ మార్కెట్లోని కంపెనీలు లాభాలు గడించినా కేవలం అది ఆ క్వార్టర్ వరకు మాత్రమే, లేదా యాన్యువల్ రిజల్ట్స్ వరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేము. చాలా విషయాల మీద, ప్రపంచ స్థితిగతుల మీద, ఆర్థిక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. సో నేను చివరిగా మనీ మైండ్ వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే, జీవితంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ గెలిచినా ఓడిపోయినా ఒకటి మాత్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది, అదే మీ ఓపిక. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూశారు లేదా విన్నారు అంటే మీలో చాలా ఓపిక ఉన్నట్టే అండి. మీరు ఖచ్చితంగా గెలుస్తారు. ఇలానే ఓపికతో ముందుగానే అన్నీ వాటి యొక్క ఎత్తు పల్లాలు లోతులు తెలుసుకొని దిగి, ఒకవేళ కనుక ఓడిపోయినా కానీ కొత్త విషయాన్ని నేర్చుకున్న వారై ఉంటారు తప్ప కుంగిపోకూడదు. మీరు జీవితంలో వెనకకు వెళ్ళిపోకూడదు. మీ జీవితంలో ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఒకవేళ మీరు ప్రశాంతతను కోల్పోయినా అది తాత్కాలికంగా మాత్రమే ఉండాలి. మీరు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. ఇలానే జీవితంలో అన్నీ ఓపికతో అర్థం చేసుకోండి. వాటిలో ఉన్న ప్రమాదాలను గుర్తించి మీరు జీవితంలో పైకెదగాలని కోరుకునే మీ మనీ మైండ్. థ్యాంక్ యూ.